జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనకు శత్రు దేశాలంటే టప్పీమని గుర్తుకొచ్చేటటువంటి పేర్లు పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్. వీటి సరసన ఇప్పుడు టర్కీ కూడా చేరింది. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం పాకిస్తాన్ పైన ప్రతీకార దాడులు చేస్తా ఉంటే ఈ టర్కీ పోయి పాకిస్తాన్తో చేతులు కలిపి వాళ్లకు డ్రోన్లను అందించింది. దేనికోసం? భారత్ మీద దాడి చేయడం కోసం. మరి అలాంటప్పుడు అది కూడా మన శత్రు దేశమే కదా. మరి మన శత్రు దేశాలను మనం ఊరికే వదిలిపెట్టాలనా అంటాలే. ఈ న్యూస్ చూడండి ఒకసారి. టర్కీ విపరీతమైనటువంటి మత పిచ్చి కలిగినటువంటి దేశం. అది ఎంత మత పిచ్చి కలిగినటువంటి దేశం అంటే, మన దేశంలో పెహల్గామ్ లో తీవ్రవాద దాడి జరిగి 26 మంది అమాయక హిందువులు ప్రాణాలు కోల్పోయినారు. అయితే ఈ తీవ్రవాద దాడి జరిపింది పాకిస్తాన్ కు చెందినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు కావడంతో ఈ విషయం పైన టర్కీ అసలు నోరు మెదపల, కనీసం ఖండించలా. అందుకు కారణం వచ్చేసి భారతీయులను చంపింది వచ్చేసి ఇస్లామిక్ తీవ్రవాదులు కావడమే. కానీ భారతదేశం పాకిస్తాన్ తీవ్రవాదుల మీద దాడి చేసినప్పుడు మాత్రం ఈ టర్కీ పాకిస్తాన్కు అండగా నిలబడింది. ఎందుకంటే మరణించిన వాళ్ళంతా కూడా పాకిస్తాన్కు చెందిన ముస్లింలు కాబట్టి. అర్థమైందా? చూడండి, దీనిని బట్టి అర్థం చేసుకోండి టర్కీ ఎంత మత పిచ్చి ఉన్నటువంటి దేశమో. అంతేకాకుండా పాకిస్తాన్కు 500 కాంబాట్ డ్రోన్లను టర్కీ ఉచితంగా అందించింది. అంతేకాకుండా కరాచీ పోర్టుకు ఒక యుద్ధ నౌకను కూడా పంపించింది. చివరికి తమ సైనికులను కూడా టర్కీ పాకిస్తాన్కు పంపించింది. ఫైనల్గా సిగ్గు వదిలేసి పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అన్న విషయాన్ని మర్చిపోయేగా చెప్పాలంటే తెలిసి కూడా, ఎందుకంటే మత పిచ్చితో నేరుగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తా ఉన్నట్టు ప్రకటించేసింది. ఈ క్రమంలోనే టర్కీ అధ్యక్షుడైనటువంటి తయ్యిప్ ఎర్డోగాన్ స్పందించాడు. వాడు మాట్లాడుతా, ఇండియాలో బాయ్కాట్ టర్కీ క్యాంపెయిన్ రన్ అవుతా ఉన్నా సరే, మీరు మమ్మల్ని ఏం చేసుకోలేరు, మేమైతే వెనక తగ్గేది లేదు, మేమైతే ఖచ్చితంగా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి తీరుతాము, మా సంబంధాలు మాత్రం ఇట్టే కొనసాగుతాయంట స్టేట్మెంట్ వదిలిపెట్టాడు. ఎవడో? టర్కీ అధ్యక్షుడు. ఈ టర్కీ తీసుకున్నటువంటి నిర్ణయంతో భారతీయులంతా కూడా ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాయ్కాట్ టర్కీ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోతారు. మన దేశంలో టర్కీ వస్తువులను కొనకూడదని చెప్పేసి మన జాతీయవాదులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టర్కీకి వెళ్ళేటటువంటి భారతీయులు తమ టర్కీ పర్యటనలను రద్దు చేసుకుంటారు. ఈ 4-5 రోజుల్లోనే నాకు తెలిసినంత వరకు 1.5 లక్షల మంది భారతీయులు తమ టర్కీ పర్యటనలు అయితే రద్దు చేసేసుకున్నారు. దీని మూలంగా ఈ టర్కీ పర్యాటకానికి 3,000 కోట్ల నష్టం అయితే వాటిల్లిందంట. చెప్పినాడు కదా వాడు, ఏమి జరిగినా మీరేమైనా చేసుకోండి, మేము మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేసేదేనని చెప్పేసా. ఓడు అంత నిక్కచ్చిగా చెప్పినప్పుడు మన కడుపు కన్నవే కదా తింటాంది. ఇంకే మరొకటి అయితే తినలే కదా. మన సిగ్గులే, లజ్జలే, రోషంలే. వాళ్ళ వస్తువులు మనం ఎట్టగొంటాము, అసలు వాళ్ళతో వ్యాపారాలు మనం ఎట్ట చేస్తాము. కొంతమంది అంటున్నారు, నేను కొన్ని కామెంట్లో చూసిన, అదేంది ఈ మారంతా చేసేదాని బదులు ఏకంగా దేశమే వాళ్ళ మీద బ్యాన్ విధించవచ్చు కదా, మొత్తం దిగుమతులన్నీ కూడా రద్దు చేసేయచ్చు కదా. అంటే దేశానికి మధ్య కొన్ని దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అన్నట్టు. కాబట్టి మనం పూర్తి స్థాయిలో ఒక దేశం పైన ఇటువంటి ఆంక్షలు విధించాలంటే విషయం చాలానే ఉంటుంది. ఊరికేనే అది మనం ఏదో అనుకున్నంత మాత్రాన ఊరికే జరిగిపోయేది కాదు. ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం కొన్ని ఆంక్షలు తీసుకోవాలంటేనే అవి చాలా రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి దౌత్యపరమైనటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని పనులు అయితే చేయరనమాట. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. సరే, ఇకపోతే టర్కీ నుంచి దిగుమతి చేసుకునేటటువంటి యాపిల్స్ నిలిపేశారు. ఎవరో డీలర్లు. ఇప్పుడు కొనేవాళ్ళు లేకపోతే వాళ్ళు సంకనాకుతారా? ఏం చేస్తారు? టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మార్బుల్స్ కూడా నిలిపేశారు. ఈ 2 చర్యల మూలంగా టర్కీకు మరో 2,000 కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్లిందంట. సరేలే, 5,000 కోట్లు వాళ్ళకి తక్కువ వచ్చిందా, కానీ వాళ్ళకి దెబ్బ సరిపోదు కదా. ఏమంటారా? సరే, ఇక ఇప్పుడు జేఎన్యు వంతు వచ్చిందనమాట. ఈ జేఎన్యు అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనమాట. ఢిల్లీలో ఉండేటటువంటి ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో ఒక టర్కీ యూనివర్సిటీతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. కాదు, వీళ్ళకి పని పట్టాలా? సరే చూడండి, ఇక న్యూస్ చూడండి. ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి టర్కీ యూనివర్సిటీ పేరు ఇనోను యూనివర్సిటీ. ఈ ఇనోను యూనివర్సిటీ టర్కీలోని మలత్యా నగరంలో ఉంటుంది. బ్రిటన్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఎంత ప్రసిద్ధి చెందిందో టర్కీలో ఈ ఇనోను యూనివర్సిటీ అంత ప్రసిద్ధి చెందిందనమాట. ఇకపోతే ఈ టర్కీకు చెందినటువంటి ఇనోను యూనివర్సిటీతో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కలిసి పనిచేసేలా
ఈ మధ్యనే ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం సమయం 3 ఏళ్ళు అన్నమాట. అంటే వచ్చే 3 ఏళ్ల పాటు ఈ ఇనోను యూనివర్సిటీ విద్యాపరంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తాదన్నమాట. ఈ ఒప్పందంలో విద్యార్థులు అదేవిధంగా అధ్యాపకుల మార్పిడి వంటి అంశాలైతే ఉన్నాయి. విభిన్న సాంస్కృతిక పరిశోధనలు అదేవిధంగా విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించే అంశాలు కూడా ఉన్నాయి. అయితే మొన్నటి పెహల్గాం తీవ్రవాద ఘటనలో కానీ లేదా మనం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ ఈ మతపిచ్చి టర్కీ దేశం పూర్తిగా పాకిస్తాన్తోనే అంటగాగడంతో ఇక జేఎన్యూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ టర్కీ యూనివర్సిటీ అయినటువంటి ఈ ఇనోను యూనివర్సిటీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసేశారు. ఇకపైన ఈ ఇనోను యూనివర్సిటీతో మాత్రమే కాకుండా మరే ఇతర టర్కీ యూనివర్సిటీతోనూ ఒప్పందాలు చేసుకోబోమని చెప్పి తేల్చి చెప్పేశారు. అయితే ఈ టర్కీకు సంబంధించినటువంటి అంశాలలో భారత ప్రభుత్వం కూడా త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అది విషయం. ఎందుకంటే చెప్పినా కదా మన శత్రు దేశాల లిస్టులోకి ఇంకోటి వచ్చింది. అది విషయం. అయితే అది కూడా మత పిచ్చితో. ఈ మత పిచ్చి కుక్కలను ఏ మాత్రం కూడా వదిలిపెట్టకూడదు. పిచ్చి కుక్కలను ఎట్లయితే తరిమి కొడతారో వీటిని కూడా అదే విధంగా కొట్టాలా, లేకపోతే అయ్యి వచ్చి మనల్ని గరుచాయి మనం జాబాలా. అర్థమవుతుందా? ఇంకేం చేయాలో మీరే నిర్ణయం తీసుకోండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.